ఈరోజు రాబడిన సమాచారం మేరకు ఆదోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లోని సిఐ అయిన నేను ఎస్కే సైడ్లో సిబ్బంది ఒక 3 పార్టీలు చేసుకుని 3 ప్లేస్లో ఉన్నాము. ఇది ఒక వెహికల్, బొలెరో వెహికల్ ఒక 50 బాక్సులతోటి చిరుగుప్ప నుంచి ఆస్పరి మండలం కైరుపుల ఆ విలేజ్ వెళ్తుందని ఆ చుట్టుపక్కల ప్రాంతాలు వెళ్తుంది. ఇది ఆలూరు లిమిట్స్లో ఉంటుంది. సమాచారం మేరకు మేము ప్లాన్ చేసుకొని నైట్ 10 o'clock నుంచి మేము అదే పని మీద చాలా జాగ్రత్తగా వర్కౌట్ చేస్తాము. మార్నింగ్ మాకు 4:30 అరౌండ్ 5 o'clock టైంలో మాకు ఆరేకల్ దగ్గర గురుకుల పాఠశాల ఆ ఏరియాలో వెహికల్ మూవ్మెంట్లో ఉండడానికి దాన్ని క్యాచ్ చేసి ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. అందులో వెహికల్ ఉన్న వ్యక్తుల్ని పరిశీలించగా వాళ్ళు ఎరుకల మహేందర్ అనే వ్యక్తి, డ్రైవర్ కమ్ ఓనరు, తర్వాత సుధీర్ కుమార్ అనే అతను, అతను డిఫర్గా ఉన్నాడు. తర్వాత వెహికల్ పరిశీలిస్తే 50 కార్టూన్ బాక్సులు ఒరిజినల్ చాయిస్ టెట్రా ప్యాకెట్లు కర్ణాటక లిక్కర్. మరి కాస్ట్ వచ్చేసి 2 lakhs ఉంటుంది. లీటర్లకు వస్తే మనం 432 లీటర్లు అవుతుంది. ప్యాకెట్లో డిప్స్ వచ్చేసరికి 4,500 డిప్స్ కింద చెక్ చేస్తాం. దాంతోపాటు ఒక బొలెరో పికప్ వెహికల్ ట్రాలీని కూడా 7496 MB39 దాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరిని ఈరోజు రిమాండ్ చేస్తాము. గతంలో ఈ మహేంద్ర అనే వ్యక్తి కూడా గతంలో ఆస్పరి దగ్గర కూడా కేసులు ఉన్నాయి. అప్పుడు కూడా ఇలాంటి 50 బాక్సులు 40 బాక్సులు సీజ్ చేయడం జరిగింది. అతను ఒక నేచర్ ఉంది, ఆ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి వాళ్ళు అదే వృత్తిలో ఉన్నారు. మనం ఖచ్చితంగా ఈరోజు రిమాండ్ చేస్తాం. ఇతరులు కూడా ఇచ్చే మెసేజ్ ఏమంటే, ఎవరైనా సరే ఇలాంటి ప్రభుత్వానికి ఆదాయానికి గండి కొట్టే చర్యలు ఎవరు చేపట్టినా, ఆలోచన ఎవరు చేసినా కూడా చాలా తీవ్రంగా పరిగణిస్తాం. ఖచ్చితంగా ఇలాంటి దాడులు చాలా ఉధృతంగా చేస్తాం. 2 వ్యక్తులు, ఒక డ్రైవర్ కమ్ ఓనరు, అతని హెల్పర్, ఇద్దరిని అరెస్ట్ చేయడం ఈరోజు రిమాండ్ చేస్తాం.